నుంచి ఆ రోజు చెప్పాల్సి సార్ వీడియో నా దగ్గర ఉంది ఐఎమ్ రెడీ డిబేట్ చేద్దాం. అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్, మీరు మారుతారు. ఇదే టేబుల్ మీద నుంచున్నాడు ఒక మంత్రి ఈయన ఆయన కూర్చుంటున్న టేబుల్ మీద నుంచున్నాడు. కావాలంటే పర్మిషన్ ఇవ్వమని చేయాలి, విజువల్స్ అని చూపిద్దాం. మీరు గౌరవం గురించి మాట్లాడతారు మా పైన. మహిళలు నేను అవమానించానంటారు. మీరు ఏమిన్నారో నా దేవుడికే తెలియాల. నేను చాలా క్లారిటీగా చెప్పాను, మహిళలు అంటే నా గౌరవం, ఏదంటే అది మాట్లాడడానికి నేను లేదు. నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మీరు రెజల్యూషన్కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్, ఆయనకి థ్యాంక్ యూ చెప్తున్నా, పెట్టిన రెజల్యూషన్ ఆమోదిస్తున్నారు లేదా మీరు చెప్పండి. ఎల్ఓపి గారు ప్లీజ్. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడిన దాంట్లో మేము అడిగిన ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటి? వారు వచ్చి వాళ్ళ తల్లిగారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా సభ్యసమం ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని సమర్థించే సమస్య లేదు. ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. ఏ తల్లిదైనా సరే ఎవరు నిందించినా దాన్ని సమర్థించే సమస్య లేదు, ఆమోదించే సమస్య లేదు. అంత మనుషులు కాదు మేము. కానీ 15 సార్లు ఆ మాటను చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సభాముఖంగా చెప్తున్నాను. 10 సార్లు చెప్తున్నాను. దయచేసి దీని ఇంతటితో విరమించుకోండి. ఆ మాటని వచ్చి మీరు 10 సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది సమంజసం కాదు. మీ ద్వారా నేను నమస్కరిస్తాను. తప్పది, తప్పది. అధ్యక్ష వినండి ఎవరు లేరు అధ్యక్ష. ఒక కొడుకు ఆవేదన ఇప్పుడు ఈవేళ షార్ట్ డిస్కషన్ ఏంటి? మీరందరూ మాట్లాడేది ఏంటి? జరిగేది షార్ట్ డిస్కషన్ ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? నా అమ్మా కూర్చో. ఎల్ఓపి గారు జరిగిన విషయం చెప్తాను. ఇప్పుడు మంత్రి గారు అడిగారు, కూర్చోమ్మా, ఇబ్బంది కదా చెప్పు సార్. చెప్పరు. నేను మాట్లాడి కూర్చోండి. మాట్లాడితే మీరు మాట్లాడితే మనం కూర్చోండి. మీరేం చెప్తారు చెప్పండి. ఇప్పుడు ఏదైతే